ఎల్లవేళ చల్లగా కాపాడు కాక. అలాగని మనవరాలు అయినటువంటి రోహిణి గారు కూడా 100 రూపాయలు ఇచ్చారండి. మరి వారిని వారి కుటుంబం యొక్క దేవదేవుడు ఎల్లవేళ చల్లగా కాపాడు కాక. అలాగని మనవుడైనటువంటి హర్షవర్ధన్ గారు కూడా ఈ రోజు కదా మా తాతగారికి ఎమ్మిత పగిలించిన కర్తనకు వాంచి మనవుడు హర్షవర్ధన్ గారు కూడా 200 రూపాయలు ఇచ్చారండి. మరి వారిని వారి కుటుంబం యొక్క దేవదేవుడు ఎల్లవేళ చల్లగా కాపాడు కాక. జై లక్ష్మీరమణ గోవిందో, రాధికారమణ గోవిందో. అలాగనే చెమ్మయ్య చెల్లులైనటువంటి లక్ష్మీదేవమ్మ గారు కూడా వాళ్ళ అన్న సొత్తు ఎంత తినిందేమో 100 రూపాయలు ఇచ్చింది. మరి వారిని వారి కుటుంబం నా యొక్క దేవదేవుడు ఎల్లవేళ చల్లగా కాపాడు కాక. నీ పేరా? అలాగని మనవుడు రాజారాం గారు కూడా 100 రూపాయలు ఇచ్చారు. మరి వారిని వారి కుటుంబం యొక్క దేవదేవుడు ఎల్లవేళ చల్లగా కాపాడు గాక. తిమ్మయ్య బామర్దైనటువంటి అక్కులప్ప గారు కూడా 100 రూపాయలు ఇచ్చారు. మరి వారిని వారి కుటుంబం యొక్క దేవదేవుడు ఎల్లవేళ చల్లగా కాపాడు గాక. జై లక్ష్మీరమణ గోవిందో. మనవుడైనటువంటి చందు గారు కూడా 100 రూపాయలు ఇచ్చారు. ఎక్కడ కొన్ని దెబ్బలు ఉంటే కవర్లో పేపర్లన్నీ నా మగా నేర్చుగా. ఈ వయసులో నీ పాట పడతాడవంటే ఆ వయసులో ఎట్లుంటుంది? రోజుకు 3-4 మోపులను ఎత్తుకొస్తాంటుంది. కట్లు గడ్డి మోపులు. ఇరా నువ్వురా ఈ పక్కరా. చెప్పనైనా చెమ్మయ్య గారు ఎక్కడున్నావు? కుటుంబమంతా కొనులిపోయని పతండి బాధపడినాది. చెప్పనైనా చెమ్మయ్య గారు లక్ష్మీరమణ గోవిందో, రాధికారమణ గోవిందో, తిమ్మయ్య గారి ఆత్మశాంతి ఒకసారి గోవిందో. అలాగని మనవుడైనటువంటి
ఋషికేశవ గారు, అలాగనే మరో మనవుడు ఏ పేరు సుశాంత్ గారు కూడా 100 రూపాయలు ఇచ్చారండి. మరి వారిని వారి కుటుంబం యొక్క దేవదేవుడు ఎలుగులు చల్లగా పండుగాక. ఆహా మా తాతయాడున్నాడే తిమ్మయ్యా తాతయాడున్నాడే తిమ్మయ్యా. అయ్యా కొడుకు నాడు నాడి మతల్ని నాడి అల్లలో నాడి ఆడుగుడ్ల నాడి మా తాతయాడున్నాడే తిమ్మయ్యా. చెమ్మయ్య గారు ఆత్మశాంతికు సారు గోవిందో, డబ్బుల నుండి ఏకుండా కూర్చోవడానికి సారు గోవిందో.